అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. ఈ నెల 27న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్లో భేటీ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2000కు పైగా మండల స్థాయి నేతలు కూడా పాల్గొంటారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్లో అందిస్తారు. రాఘవేంద్ర, థ్యాంక్ యూ సంతోష్. ఎల్లుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతుంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసేందుకు ఇప్పటికే సిద్ధం పేరుతో పలు సభలను కూడా నిర్వహిస్తుంది. వచ్చే నెల 3వ తేదీన కూడా మరో సిద్ధం సభ నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. అయితే ఎల్లుండి మండల స్థాయి నేతలతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్లో ఈ సమావేశం జరగబోతుంది. రోజంతా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు చేసే ప్రచారాన్ని ఏ విధంగా, నెగిటివ్ ప్రచారం ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశంతో పాటు ఎలక్షనీరింగ్ ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి వచ్చే నేతలందరికీ కూడా ఈ సమావేశంలో శిక్షణ ఇస్తారని కూడా తెలుస్తుంది. ముందుగా ఉదయం 9:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. 10 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు. ముఖ్య నేతలందరితో కూడా ఇంటరాక్ట్ అవుతారు. పార్టీని ఏ విధంగా గెలిపించాలన్న అంశానికి సంబంధించి ఆయన నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లబ్ధిదారులను ఏ విధంగా రీచ్ కావాలి, వాళ్ళను మళ్ళీ మరోసారి ఓటేసేందుకు ఏం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. దాదాపు 2000 మంది పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిసింది. ఇప్పటికే ఆ నేతలందరూ కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందించారు. ఎల్లుండి సమావేశం జరగబోతుంది. సంతోష్. రాఘవేంద్ర, ఈలోపు అభ్యర్థులపై కూడా, మిగతా అభ్యర్థులపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా వైసీపీ నుంచి? ఖచ్చితంగా ఇప్పటికే 7 జాబితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దాదాపు 65 మంది కొత్త అభ్యర్థులను కూడా ప్రకటించింది. దాదాపు 30 మంది సిట్టింగ్లకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించిన పరిస్థితి. మరో 2-3 రోజుల్లో మరో జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. ఒక దాదాపు 7 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొత్తగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరో 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా కొత్తగా కోఆర్డినేటర్లు నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే కసరత్తు కూడా కొనసాగుతుంది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం మనకు కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.